అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్. సో ఈ మెడికల్ కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈ హాస్పిటల్ నథింగ్ బట్ మెడికల్ కాలేజ్ ఎక్కడుంది ఇలాంటి వివరాలు తెలుసుకుందాం. అలాగే నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తే కనుక ఈ కాలేజ్లో అడ్మిషన్ దొరుకుతుంది, ఫీజెస్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా మాట్లాడుకుందాం. ఈ కాలేజ్ని మనకి 2023లో అయితే ఎస్టాబ్లిష్ చేశారండి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో. ఓకేనా. గండి మైసమ్మ చాలామందికి తెలుసు, దుండిగల్, ఇది మనకి హైదరాబాద్కి పరిసర ప్రాంతం అనే చెప్పొచ్చు. ఓకేనా. ఇక నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం. మనకి ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కదా, మనకి తెలంగాణలో గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కూడా కాళోజీ నారాయణ రాయ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్లోనే ఉంటుంది, అంటే దానికి అఫిలియేషన్లో ఉంటుంది. అండ్ ప్రతి మెడికల్ కాలేజీకి కూడా నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క గుర్తింపు అయితే ఉండాలి. ఇక ఈ కాలేజ్ ఎలా ఫౌండ్ చేయబడింది అంటే, మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఈ కాలేజ్ యొక్క ఫౌండర్ అండి. అఫోర్డబుల్ హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేయడం అండ్ హై క్వాలిటీ హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేయడంలో భాగంగా వాళ్ళ తల్లి గారికి ట్రిబ్యూట్ లాగా ఈ కాలేజ్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక స్టార్టింగ్ బ్యాచ్ నుంచి మనకి 150 సీట్లు అయితే ఎంబీబీఎస్ కోర్స్కి ఆఫర్ చేస్తున్నారు. ఇక మనకి పారామెడికల్, అలైడ్ హెల్త్ కోర్సెస్ కూడా ఉన్నాయి. వీటి గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు, కానీ పారామెడికల్ కోర్సెస్ ఏంటి, అలైడ్ కోర్సెస్ ఏంటి, ఎవరికైనా కావాలంటే చెప్పండి, వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఈ కాలేజ్లో మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, స్కిల్స్ ల్యాబ్స్ ఉన్నాయి, ఎనాటమీ అండ్ ఫిజియాలజీ ల్యాబ్స్ కూడా ఉన్నాయి, లైబ్రరీస్ ఉన్నాయి, ఆడిటోరియం ఉంది, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అలాగే క్యాఫ్టేరియా ఉంది, హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఓకేనా. రైట్. ఇక ఎయిమ్స్ అరుంధతి మెడికల్ కాలేజ్ యొక్క మిషన్ ఏంటి అంటే, కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ని, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ బేస్డ్ లెర్నింగ్ని, అలాగే సర్వీస్ ఓరియంటెడ్ మెడికల్ ప్రొఫెషనల్స్ని తయారు చేయడమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా. రైట్. ఇక ఎంబీబీఎస్ అడ్మిషన్స్కి ఎలిజిబిలిటీ ఏంటి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్లో అంటే, మనకి ఇక్కడనే కాదు ఎక్కడైనా కూడా మెడికల్కి ఇవే ఎలిజిబిలిటీస్ అండి. మనం ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి. చాలామంది 10+2 ప్యాటర్న్ చదువుతూ ఉంటారు, అది కూడా ఓకే. లేదు అంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్ అనేవి పాస్ అవ్వాలి. సబ్జెక్ట్స్ ఏముండాలి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మనం ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అవ్వాలి. ఓసీ విద్యార్థులకైతే 50% కంటే మార్క్స్ తక్కువ రాకుండా ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక 40% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. ఇంకా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక 45% మార్క్స్ కంటే తక్కువ రాకుండా ఉండాలండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే. ఇక అందరూ ఎవరైనా కానీ, అంటే క్యాస్ట్ వారీగా కానీ, నార్మల్ పీపుల్, స్పెషల్ కేటగిరీ అవన్నీ ఏమి కాకుండా అందరూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. అండ్ ఇంకొక క్రైటీరియా ఏంటి అంటే, 2025-26 అకాడమిక్ ఇయర్ కాబట్టి 31 డిసెంబర్కి 2025కి 17 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసిన విద్యార్థి అయి ఉండాలి. ఓకేనా. మనకి అప్పర్ ఏజ్ లిమిట్స్ అయితే ఉంటాయి, కానీ మినిమం అయితే 17 ఇయర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఆ టైంకి. ఓకే. ఎంబీబీఎస్ కోర్స్ గురించి బ్రీఫ్గా చెప్తాను, ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు, ఇవన్నీ నథింగ్ మీకు, బట్ అయినా కూడా చెప్తాను. మనకి ఎంబీబీఎస్ కోర్స్ అనేది ఎన్ని సంవత్సరాలు చేయాలి? 5.5 సంవత్సరాలు. కోర్స్ ఎంతకాలం చదువుతాం? 4.5 సంవత్సరాలు. ఇంటర్న్షిప్ 1 సంవత్సరం చేస్తాం. మనం మాట్లాడుకుంటున్న ఎయిమ్స్ కాలేజ్లో, అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్లో టోటల్ ఇంటేక్ ఎంత? 150. ఈ ఇంటేక్ని ఎలా డివైడ్ చేస్తారు అంటే 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి స్టేట్ కోటా, ఇంకొకటి మేనేజ్మెంట్ కోటా. ఇది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి. ఇంకా మేనేజ్మెంట్ కోటాలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, ఎన్ఆర్ఐ కోటా కూడా ఉంటుంది. సో దీన్ని బి అండ్ సిగా డివైడ్ చేస్తారు. బి అంటే నథింగ్ బట్ ప్యూర్ మేనేజ్మెంట్, సి అంటే ఎన్ఆర్ఐ. ఓకే. సో దీనికి 35%, దీనికి 15% అలొకేషన్ ఉంటుంది సీట్స్. మనకి 50% సీట్స్ అనేవి కాళోజీ నారాయణ రాయ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే ఫిల్ చేస్తారు. మేనేజ్మెంట్ కోటా కూడా వాళ్ళే ఫిల్ చేస్తారు. మెడికల్లో మొత్తం కరీంనగర్ కోటా అయినా, అంటే కేటగిరీ ఏ, బీసీ ఏదైనా కూడా ఏదైతే అథారిటీ బాడీ ఉంటుందో వాళ్ళే కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేస్తారు. ఓకేనా. మేనేజ్మెంట్ లాగా, అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ లాగా మేనేజ్మెంట్ అనేది కాలేజ్ వాళ్ళైతే తీసుకోరు, డైరెక్ట్ అంతా కూడా కాళోజీ నారాయణ రాయ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే చూస్తారు తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఈ 150 సీట్లలో కరీంనగర్ కోటాకి 75, మేనేజ్మెంట్ కోటాకి 75. మళ్ళీ ఈ మేనేజ్మెంట్ కోటాని కేటగిరీ బీసీ కింద డివైడ్ చేస్తారని చెప్పాను కదా. సో 35% అంటే 52 సీట్లు, 15% అంటే
23 సీట్లు. ఓకేనా, ఎన్ఆర్ఐ కోటా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ 23 సీట్లకి. రైట్, ఇక ఎయిమ్స్ మేడ్చల్లో చదువుకోవాలి, ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి అంటే ఎంతెంత ఫీజెస్ అవుతాయి మాట్లాడుకుందామా. ఇక మనకి కేటగిరీ ఏ అంటే కన్వీనర్ కోటా కదా, 60,000. కేటగిరీ బికి 11,55,000. కేటగిరీ సికి 2 టైమ్స్ ఆఫ్ కేటగిరీ బి అంటే 23,10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇది ఒక్కొక్క సంవత్సరం చెప్తున్నాను, నేను చెప్పింది ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే. ఓకే, ఇది కాకుండా మనకి ఇతర ఫీజెస్ కూడా అవుతూ ఉంటాయండి. అవి మనకి 1,00,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా హాస్టల్స్ కూడా మనం సెపరేట్గా పే చేసుకోవాలి. ఓకేనా, రైట్. ఇక అసలు హాస్టల్ ఫెసిలిటీస్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. మనకి సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయా అంటే సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. వెల్ ఫర్నిష్డ్ హాస్టల్స్ అయితే ఉన్నాయి అబ్బాయిలకి అమ్మాయిలకి. ఇంకా మనకి అటాచ్డ్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి, బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక రూమ్ అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయంటే ట్విన్ షేరింగ్ ఉంటుందండి. అంటే ఇద్దరు స్టూడెంట్స్ అనేవి షేర్ చేసుకునేలా డిజైన్ చేశారు. 24 అవర్స్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, వాటర్ సప్లై కూడా ఉంటుంది. ఇంకా మనకి వాటర్లో హాట్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక ఫర్నిచర్ ఏముంటాయండి అంటే బెడ్స్, కబోర్డ్స్, లాకర్స్, స్టడీ టేబుల్స్, చైర్స్, ఇవన్నీ కూడా కామన్ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఏముంటాయి చూద్దాం. మెస్, క్యాంటీను, కామన్ రీక్రియేషన్ రూమ్స్ ఉంటాయి, విజిటర్స్ రూమ్స్ ఉంటాయి, అలాగే లాండ్రీ సర్వీస్ కూడా ఉంది. ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇండోర్ స్టేడియం ఉంది, అలాగే క్రికెట్ పిచ్ ఉంది, జిమ్ కూడా ఉంది. ఓకే, వైడ్ రేంజ్ ఆఫ్ స్పోర్ట్స్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. బాస్కెట్బాల్ అవైలబుల్గా ఉంది, వాలీబాల్, కబడ్డీ. సో వీటికి అయితే ప్లేస్ అయితే ఉంది అక్కడ. అడిషనల్ పర్క్స్ ఏమైనా ఉన్నాయంటే ఫ్రీ సైకిల్ సర్వీస్ కూడా ఉంది. ఇంట్రా క్యాంపస్ అంటే విత్ ఇన్ ది క్యాంపస్ మూవ్ అవడానికి అయితే మనకి ఫ్రీ సైకిల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా, సెక్యూర్డ్ ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తున్నారు. హెల్త్ కేర్ టైస్ అంటే ఇప్పుడు ఏమైనా అవసరం అనుకోండి వేరే వాళ్ళు కూడా వచ్చి ట్రీట్మెంట్ చేసేటట్టు అయితే ఫెసిలిటీస్ ఉన్నాయి. లిఫ్ట్ యాక్సెస్ కూడా ఉంది. సో మోస్ట్లీ లిఫ్ట్ అనేది స్టూడెంట్స్కి ఇవ్వరు. సో ఇక్కడ స్టూడెంట్స్కి లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉంది. సో ఇదేంటి హాస్టల్స్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇక అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్లో మనం కానీ చదువుకోవాలి అంటే మనకి ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలో తెలియాలి కదా. ఆ ర్యాంక్ వివరాలు అయితే చూద్దాం ఇప్పుడు. సో మీరు కనుక ఓసీ విద్యార్థులు అయితే ఓసీలో అబ్బాయిలు అయితే 1,55,468 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 1,73,574 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇక బీసీఏ అబ్బాయిలకి అయితే 3,31,225 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 3,22,704 లోపు, బీసీబీ విద్యార్థులకైతే 2,14,838 లోపు అబ్బాయిలకి, 2,10,696 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలండి. ఇక బీసీసీ విద్యార్థులైతే 2,90,526 లోపు అబ్బాయిలకి, 2,98,198 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీడీ విద్యార్థులకైతే 2,01,975 లోపు అబ్బాయిలకి, 2,05,930 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీఈ విద్యార్థులకైతే 1,88,521 లోపు, అలాగే అమ్మాయిలకు వచ్చేసి 1,87,183 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇక ఎస్సీ విద్యార్థులకైతే 3,06,780 లోపు అబ్బాయిలకి, 3,07,125 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ విద్యార్థులకైతే 2,80,621 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 2,85,323 లోపు అయితే ర్యాంక్ రావాలి. సో ఇవి మనం అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చదువుకోవాలి అంటే మనకి నీట్ ఎగ్జామ్లో రావాల్సిన ర్యాంక్ వివరాలు. సో మీ సర్కిల్లో ఎవరైనా ఈ కాలేజ్ని ఆప్ట్ చేసుకోవాలి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకి దగ్గరలో ఉన్నా లేదంటే ఆ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.